కాస్త పెద్దదిగా అనిపించవచ్చు. బట్ ఆ విజువల్స్ చూడండి, వాళ్ళు విమానాన్ని ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు విమానం ఎక్కి వాళ్ళ గమ్యస్థానాలకి చేరుకోవాలి అనుకుంటున్న వాళ్ళు. కానీ ఏం జరిగింది? హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే అలియన్స్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. గంట సేపు రన్వే పైనే నిలిచిపోయింది ఆ విమానం. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ప్రతిదీ చెకింగ్స్ ఉంటూ ఉంటాయి కదా, మరీ ముఖ్యంగా ఎస్ఓపి అంటూ ఉంటారు, స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ అని చెప్పి. అది ఎందుకు పాటించలేదు? ఒక విమానానికి సంబంధించి సాంకేతిక లోపం తలెత్తే అవకాశం ఉందా, తలెత్తుతుందని చెప్పి తెలిస్తే వెంటనే ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయాలి కదా. ఇది వాళ్ళు అక్కడ ప్రశ్నిస్తోంది. గంట సేపు రన్వే పైన ఎలా నిల్చోబెట్టేస్తారు మమ్మల్ని? ఎందుకంటే ఎవరైనా విమాన ప్రయాణాన్ని ఎందుకు ఎంచుకుంటారు? ఒక గంటన్నర ప్రయాణం ఉంటుంది అనుకుందాం. అది కూడా హైదరాబాద్ నుంచి విశాఖపట్నం ఫర్ సపోజ్ తీసుకుందాం. ఎక్కడి నుంచి అంటే ఎక్కడో ఉండే ఒక లొకేషన్ నుంచి ఇటు ఎయిర్పోర్ట్కి చేరుకోవడానికి దాదాపుగా కొన్ని సందర్భాల్లో గంటన్నర 2 గంటలు అనుకుందాం ఒకవేళ ట్రాఫిక్ ఉంటే. సో అక్కడి నుంచి మళ్ళీ ఆ వెయిటింగ్ టైం ఉంటుంది కదా వెళ్ళే ముందు, అదొక గంట, ఇదొక 2 గంటలు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. దాంతోపాటు ఇక్కడ ఒక వెయిటింగ్ పీరియడ్ ఒక 1 అవర్ ఉంటుంది అనుకుందాం, ఆ చెక్కింగ్ పీరియడ్ ఇదంతా. ఆ తర్వాత విమానానికి సంబంధించి అక్కడికి క్రమంలో ఒక 1 అవర్ జర్నీ, అంటే 2, 3, 4, ఇంకో గంట 5, అక్కడి నుంచి దిగిన తర్వాత ఒక 6, అంటే 6-7 గంటల విమానయాన ప్రయాణం. అందుకే కదా అదే ట్రైన్లో వెళితే సుమారుగా 12 గంటలు, అంటే ఒక 5 గంటల టైం మిగిల్చుకుందాం అని చెప్పి ప్రయత్నం. సో దానికోసం ఇది ఎంచుకునేది. ఈ క్రమంలోనే లేట్ అయితే అర్థం ఏంటి? తప్పెవరిది? మళ్ళీ ఒక్క క్షణం వాళ్ళు లేట్ అయ్యారు అనుకుందాం, ఒక్క క్షణం, ఇంకా ప్లేన్ బయలుదేరాలి, లేదు ఇంకా అంతా అయిపోయింది, డోర్ క్లోజ్ అయిపోయాయి, మీరు ఇంకా వెళ్ళిపోవచ్చు అని చెప్పి అంటారే. మీకు కావాల్సి వచ్చిన టైంలో మీ టైమింగ్స్ మీకు ఉంటాయి, పక్క వాళ్ళ టైమ్స్ మాత్రం మీకు పట్టించుకోరు, వాళ్ళ ప్రాణాలని పట్టించుకోరు. వాళ్ళ ప్రాణాలు మీకు అవసరం లేదు, దాంతోపాటు వాళ్ళకి సంబంధించి ఇష్యూస్ని అడ్రస్ చేయరు. గంట సేపు రన్వే పై నిలిచిపోయిందంటే అర్థం ఏంటి? ఎందుకు ప్రాపర్ చెకింగ్స్ లేవు? అది వాళ్ళు ప్రశ్నిస్తోంది. అక్కడ చూడండి, ఒక మహిళ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఎయిర్పోర్ట్ సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి నిలదీస్తోంది ఆవిడ. ప్రయాణికులు నిలదీస్తున్నారు, ఎంతసేపు ఏం చేస్తున్నారంటూ కూడా. ఏం సమాధానం చెప్తారు? ఆ ప్రయాణం వాళ్ళు సేఫ్గా గమ్యస్థానాలకి చేరుకోవాలని చెప్పి అనుకుంటారు ఎవరైనా. అటువంటిది ఆ రన్వే మీద వాళ్ళు అక్కడ గొడవ దిగాల్సిన పరిస్థితి అసలు ఎందుకు వస్తుంది? ఎందుకు వాళ్ళు గొడవ దిగాలి? వాళ్ళ ప్రయాణం వాళ్ళకి ప్రాపర్గా అయిపోతే ఎవరైనా ఎందుకు గొడవ దిగుతారు? ఒకవేళ ఇండివిజువల్గా గొడవ దిగారు అనుకుందాం, యూ హ్యావ్ రైట్ టు టేక్ యాక్షన్ కదా. బట్ మీరు ప్రయాణానికి సంబంధించి ఏ మేరకు మీరు అష్యూరెన్స్ ఇస్తున్నారు? మీరు లేట్ అయితే ప్రజలు ఒప్పుకోవాలి. మీరు లేట్ అయితే ఎటువంటి కన్సెషన్స్ ఉండవు. మీరు లేట్ అయితే ఎటువంటి ఆప్షన్స్ మీరు అగ్రీ చేయరు, అంతే కదా. మీరు లేట్ అయ్యారు అనుకోండి, ప్రజలు దానికి తలంచాలి, మీ భాష అంతే కదా. మీరు లేట్ అయితే, మీది తప్పు అయితే, మీది ప్రమాదం అయితే ప్రజలు ఒప్పుకోవాలి. అదే ప్రజలు ఒక 5 నిమిషాలు లేట్ అయితే, నో ఛాన్సెస్ ఆర్ డన్, లేదండి మూవ్ అయిపోయింది, ఫ్లైట్ వెళ్ళిపోయింది, ఇది మీ పద్ధతి. అండ్ ఇప్పుడు ఇలాంటి ఘటనలు జరిగిన మాత్రం ఇటు ప్రయాణికులు ఏమీ అనకూడదు. మీరు సముదాయిస్తారు, సోకాళ్ళు సముదాయించడం. మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకుంటే బాగుంటుంది ప్రతిసారి కూడా. అండ్ రోజు రోజుకి విమాన ప్రయాణం అంటే భయపడిపోయేలా మారుతున్నాయి పరిస్థితులు. గుజరాత్ ప్రమాదం తర్వాత విమానం ఆ బాబోయ్ అంటున్నారంటే అర్థం చేసుకోండి, ఇది నా ఒక్కడి మైండ్ సెట్ కాదు. ఒకసారి ఆ గుజరాత్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత నుంచి, గుజరాత్ ప్రమాదం జరిగిన తర్వాత నుంచి ఇప్పటి వరకు జరిగిన ఆ డ్యూరేషన్ ఆఫ్ టైంలో సోషల్ మీడియాలో చెక్ చేయండి. ప్రజలు ఏ స్థాయిలో భయపడిపోతున్నారో మీకు అర్థమవుతుంది. అండ్ విమానయాన సిబ్బందికి సంబంధించి కూడా బహుశా ఆలోచించుకోవాల్సిన సందర్భం. ఎందుకంటే ఒక ప్లేన్ బయలుదేరే ముందు అదే వస్తుంది అదే వెళ్తుంది అంటారు. మళ్ళీని వెళ్ళే క్రమంలో కాస్త డ్యూరేషన్ తీసుకోండి, ఒక 1 అవర్ ఎక్స్ట్రా తీసుకోండి, ఉంటుంది కదా. మీరు అన్నీ చెక్ చేసుకుంటారు, దాని క్లీనింగ్ జరిగి చెక్ చేసిన తర్వాతే కదా. కాస్త ఇంకొక డ్యూరేషన్ ఆఫ్ టైం కొంచెం ఎక్స్ట్రా తీసుకొని ప్రయాణికులు ఆ టైంలో ఎయిర్పోర్ట్లో ఉంటారు, వాళ్ళకి కావాల్సిన టైం వాళ్ళకి కావాల్సినది వాళ్ళు అక్కడ చూసుకుంటారు. ప్రాపర్ చెకింగ్ జరిగిన తర్వాత. ఎందుకంటే ఎవరైనా ఎందుకు
విమానయాన ప్రయాణాన్ని ఎంచుకుంటారు? ఫ్లైట్ జర్నీ ఎందుకు ఎంచుకుంటారు? త్వరగా వెళ్ళారని సేఫ్ జర్నీ గురించి. ఆ సేఫ్ జర్నీ అనే మాట ప్రస్తుతం గగనం అయిపోతుంది, గగనంలోనే ఉంది, భయపడిపోతున్న పరిస్థితి ఉంది. అండ్ ఈరోజు జరిగిన ఘటన ఇంకోసారి క్వశ్చన్ రైజ్ చేస్తోంది. ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు, అర్థం చేసుకోండి. ఆ ల్యాప్సెస్ని ప్రశ్నిస్తున్నారు. బహుశా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు నిండుగా కనిపిస్తోంది. తర్వాత ఏం జరగబోతుందో అనేది వేచి చేసి చూద్దాం. వరుస విమాన ప్రమాదాలకు కారణం ఏంటి? మీరేమనుకుంటున్నారని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. సాంకేతిక లోపమా, లేకపోతే సిబ్బంది నిర్లక్ష్యమా? రెండు క్వశ్చన్స్ మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. సాంకేతిక లోపమా, లేకపోతే సిబ్బంది నిర్లక్ష్యమా? దీనికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా సాంకేతిక లోపం కావచ్చు, సిబ్బంది నిర్లక్ష్యం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, దెర్ ఈస్ ఎ నార్మ్ కాల్డ్ SOP. వాట్ షుడ్ వి కాల్డ్? స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్. ఒక పద్ధతి ప్రకారం ఏదైనా జరగాలంటే ప్రతి దానికి కొన్ని నియమాలు, కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నియమ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుంది. నిజంగా ఆ సేఫ్టీ చెక్స్ అవుతున్నాయా? క్వశ్చన్ మార్క్. అవుతూ ఉండొచ్చు కాక కొట్టిపారేయడం. బట్ వాటికి సంబంధించి ఏమంటారు? ఆ నిబద్ధత ఏ స్థాయిలో ఉంది అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకం. సో చూద్దాం దీనికి సంబంధించి ఎటువంటి డెవలప్మెంట్ జరుగుతాయని చెప్పి. ఆల్రెడీ కొన్ని రియాక్షన్స్ స్టార్ట్ అయ్యాయి. మొన్న నాకు 6 గంటలు లేట్ అయింది దుబాయ్లో. అదేదో ఫ్లైట్ గురించి మెన్షన్ చేశారు. 3 గంటలు అందులో ఉన్నామని చెప్పి తెలంగాణ మనది అనే వ్యక్తి కామెంట్ చేశారు. జస్ట్ రైట్, అందరూ క్వశ్చన్ చేసే ప్రయత్నం చేయండి. మనం ప్రశ్నించడం మొదలుపెట్టిన తర్వాత మాత్రమే, మనం ప్రశ్నిస్తేనే సమాధానాలు దొరుకుతాయి. కొన్నిటికి మనం ప్రశ్నిస్తేనే, కొన్ని సందర్భాల్లో అఫ్కోర్స్ అందరినీ మనం పూర్తిగా అందరికీ ఆపాదించడం ఉద్దేశం కాకపోవచ్చు, కానీ కొందరిలో అయినా మార్పు రావాలి. ఎందుకంటే ఈరోజు ఇంత సుదూరమైన ప్రయత్నాలు చేస్తున్నామంటే అధికారులు కావచ్చు, సిబ్బంది కావచ్చు, చాలామంది వాళ్ళ కష్టానికి మించి పనిచేస్తూ ఉండొచ్చుగాక. కానీ కొంతమంది మాత్రం తమ పనిలో ఎక్కడో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కొట్టుపారేయలేని అంశం. కొంతమంది మాత్రం ఎవరో తమ పనిలో నిర్లక్ష్యంగా ఉంటున్నారు, లేకపోతే కాస్త నెగ్లిజెన్స్ వహిస్తున్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఒకవేళ ఆ 2 పదాలు కనుక లేకపోయి ఉంటే ఈరోజు ఇటువంటి ఇష్యూస్ వచ్చి ఉండేవి కాదు. 3 గంటలు ఏంటి, గంట పట్ల ఏంటి? అఫ్కోర్స్ ప్రతికూల వాతావరణాలు ఉన్నాయనుకుందాం. అంటే బాగా భారీ వర్షాలు పడ్డము, లేకపోతే ఎటువంటి అంటే దాని ఏమంటారు, ప్రతికూల వాతావరణాలు, న్యాచురల్ కెలామిటీస్ ఉన్నాయనుకుందాం. ఆ సందర్భంలో కావచ్చు, లేకపోతే కాస్త ఇబ్బందికర వాతావరణం ఉందనుకుందాం. అటువంటి సందర్భంలో ఎవరైనా ఓకే అంటారు. బట్ ఏమీ కానప్పుడు ఏంటి సమస్య? దీని గురించి చర్చించాల్సిన అవసరం కనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? ఇప్పటికీ కొంతమంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తున్నారు కామెంట్స్ రూపంలో. మీరు కూడా మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ రూపంలో షేర్ చేసే ప్రయత్నం చేయండి. మొత్తంగా అయితే మాత్రం హైదరాబాద్ తిరుపతి విమానానికి సంబంధించి అనదర్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వణుకు పుట్టిస్తున్నాయి వరుస విమాన ప్రమాదాలు. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళి ఎలియన్స్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో గంటసేపు రన్వే పైనే నిలిచిపోయింది ఆ విమానం. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఎయిర్పోర్ట్ సిబ్బందితో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. వాళ్ళని నిలదీస్తున్న సందర్భం ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. వారం కిందట కూడా ఇదే అలయన్స్కు చెందిన తిరుపతి విమానంలో సేమ్ సీన్ రిపీట్ అయింది. టేకాఫ్ అయిన కాసేపటికే ప్రాబ్లం. దీంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఇప్పుడు అనదర్ ఇష్యూ. దీంతో ప్రయాణికులు అక్కడ ఎయిర్పోర్ట్ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన విజువల్స్ మీరు చూస్తున్నారు వాటి స్క్రీన్ మీద. సమ్వేర్ దిస్ ఈస్ ఆర్ డిస్ట్రీమింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఈ కథ మీరు కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఈ స్టోరీ గురించి ఇంకాస్త మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆ ఘటన అంటే ఎయిర్పోర్ట్ సిబ్బందితో అక్కడ